అందరికీ నమస్కారం. పోకిరి సినిమాలో క్లైమాక్స్ లో మహేష్ బాబు ప్రకాష్ రాజ్ ఫైటింగ్ జరుగుతుంటది. అప్పుడు ఆ ఫైటింగ్ లో ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ ఉంటుందండి. అదేంటంటే మహేష్ బాబుని అంటూ ఉంటాడు. సో విలన్లందరినీ ఒకళ్ళొకళ్ళని కాల్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు. అరే ఏంట్రా అట్లా కాల్ చేస్తున్నావు ఏంట్రా, అసలు నీలాంటి పోలీస్ ఆఫీసర్ని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళ క్రిమినల్స్ వీళ్ళని తయారు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా అని చెప్పి. ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి చూస్తే కూడా సేమ్ అట్లాగే అనిపిస్తుంది. వాడెవడో ఒక సైకోగాడు, వాడు లండన్లో ఉంటాడంట. లండన్లో ఉండి నారా భువనేశ్వరి మీద, తర్వాత ఆయన ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఒక్కళ్ళని కూడా వదిలిపెట్ల. ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చాలా జుగుప్సాకరంగా అసహ్యమైన పోస్టులు పెడితే వాడు ఏదో కారణంగా, అంటే వాళ్ళ తండ్రి చనిపోయాడని చెప్పి విజయవాడ వచ్చాడంట. పెనమలూరు వచ్చినప్పుడు పోలీసులు ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయ్యింది కాబట్టి వాడిని నిఘా వేసి వాడిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు దానికి వాళ్ళు సాక్షిలో ఇచ్చే కవరేజ్ ఎట్లాంటిదంటే, వాళ్ళు ఏమంటారంటే వైసీపీ కార్యకర్తలందరినీ కూడా వేధిస్తున్న చంద్రబాబు నాయుడు, వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళను కొడుతున్నారు జైల్లో. పోలీసులమో టీడీపీ కార్యకర్తల్లాగా, అంటే కాకి షర్ట్లు వదిలేసి పచ్చ చొక్కాలు వేసుకున్నారంట పోలీసులు. మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏం చేశారో ఏంటో మరి మనకైతే తెలియదు. మరి సో అట్లాంటి కార్యకర్తల్ని, అట్లాంటి ఒక సోషల్ సైకోల్ని, ఒక మానసిక రోగుల్ని, వాటి నిజం చెప్పాలంటే అసలు మనిషి కాదు, వాడు ఒక మృగం అనమాట. వాడు పెట్టిన పోస్టులు చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అసలు ఎంత అసహ్యమైన పోస్టులు అంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి డెమోక్రసీలు ఏంటంటే మనకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది, మనకున్న రైట్స్ అన్ని కూడా ఉపయోగించుకోవచ్చు, పాలసీ పరంగా విమర్శించవచ్చు, పోనీ వ్యక్తిగతంగా కొంతవరకు వెళ్ళొచ్చు. దానికి ఒక లక్ష్మణ్ రేఖ అనేది ఉంటుంది. అది దాటి ఇంట్లో ఉన్న లేడీస్ని వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి పిచ్చ లింక్స్ అన్ని కూడా పెట్టి సంబంధాలని కట్టి ఇట్లా ఇంత దిగజారుడుతనం అనేది సోషల్ మీడియాలో, ఆ విశృంఖలత్వం అనేది వైసీపీ వచ్చిన తర్వాత బాగా ఎక్కువైపోయింది. అది అట్లాంటి వాళ్ళకి సరే పోనీ మీరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి లీగల్ టీం అంతా కూడా పెట్టి వాళ్ళకి బెయిల్ మీద మళ్ళీ బయటకు తీసుకుని వచ్చి వాళ్ళని ఏంటంటే కావాలని పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు సాక్షి లాంటి ఛానల్లో లేకపోతే ఇప్పుడు ఇట్లా సపోర్ట్ చేశారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఛానల్కి ఒక క్రెడిబిలిటీ ఉండదు. రెండోది ఏంటంటే ఆ నాయకత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది. అది నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాడు ఏదైతే పోస్టులు పెట్టాడో ఆ పోస్టులన్నీ కూడా మీ సాక్షి టీవీలో అవన్నీ కూడా చక్కగా ఆ పోస్టులన్నీ చూపించి, ఇదిగో ఇంత అమాయకుడు, ఇదిగో ఇట్లాంటి చిన్న పోస్టులు మాత్రమే పెట్టాడు, ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాడిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఇట్లా వాటిని ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే జైల్లో కొట్టారు వాడిని, లేకపోతే 3rd డిగ్రీ ఇచ్చారు, ఇది ఇట్లా మీరు ప్రచారం చేయండి. అప్పుడు లెట్ పీపుల్ డిసైడ్, ప్రజలే డిసైడ్ చేసుకుంటారు మరి ఏంటి మరి చేసింది కరెక్టా కదా, ఇట్లాంటి పోస్టులు పెట్టొచ్చా కదా. మరి ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని వైసీపీ పార్టీ, వైసీపీ నాయకత్వం కానీ తర్వాత ఈ సాక్షి మీడియా కానీ ఎందుకు వెనకేసుకొస్తుంది అని చెప్పి లెట్ పీపుల్ డిసైడ్, ప్రజలే డిసైడ్ చేసుకుంటారు కదా. మొన్న టీడీపీలో చేబ్రోల్ కిరణ్ అని ఒక కార్యకర్త, అతను టీడీపీ అభిమాని, టీడీపీ కార్యకర్త, అసలు ఎంత లాయల్ కార్యకర్త అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేంత కార్యకర్త. అటువంటి కార్యకర్త వాడు ఒక సందర్భంలో ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతి గారి గురించి కొన్ని తప్పుడు కామెంట్స్ అయితే చేశాడు. అతను తప్పుడు కామెంట్స్ చేయగానే ఇమ్మీడియట్గా ఏమైంది, పార్టీ సస్పెండ్ చేసింది అతన్ని. పార్టీ సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి మీడియా ముందుకు తీసుకుని వచ్చారు. ఆ మీడియా ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ఎట్లా తీసుకొచ్చారంటే ఎంత అవమానకరంగా అంటే, ఒక స్మగ్లర్ని, ఒక టెర్రరిస్ట్ని ఏ విధంగా ప్రవేశపెడతారు ఆ విధంగా ముఖానికి ముసుగు కప్పేసి రాష్ట్ర ప్రజలందరూ చూశారు, తీసుకుని వచ్చి మీడియా ముందు నిలబెట్టారు అతన్ని. ఎంత అవమానకరంగా, సొంత కార్యకర్తని. సో దానివల్ల ఏంటంటే మిగిలిన కార్యకర్తలు ఎవరైనా సరే, ఐటీడీపీ కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు, అరే ఒక లిమిట్ అంటే లక్ష్మణ రేఖ దాటితే మన పార్టీ మనకు సపోర్ట్ చేయదు, సొంత పార్టీ వాళ్ళనైనా సరే శిక్షించడానికి వెనకాడదు, ఇట్లాంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది మనకు. అట్లాంటి ఒక సిస్టమ్ అనేది మనకు వైసీపీలో కనబట్ల. కంట్రోల్ చేయకపోగా అట్లాంటి వాళ్ళకి లీగల్ టీములు ఏర్పాటు చేయటం, వాళ్ళని బెయిల్ మీద మళ్ళీ బయటకు తీసుకురావటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఈ సంస్కృతి అనేది వైసీపీ ఎంత దారుణంగా పెంచి పోషించిందంటే ఈరోజు అది ఒక విశృంఖలత్వం అయిపోయింది. మళ్ళీ దాని మీద మళ్ళీ డ్రామాలు, సానుభూతి డ్రామాలు. అట్లాంటి వాళ్ళని మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, మా కార్యకర్తల్ని టార్గెట్ చేసి మరి టార్చర్ చేస్తున్నారు, ఈ విధంగా మళ్ళీ ప్రచారం, సానుభూతి డ్రామాలు మళ్ళీ. సో ఇది వైసీపీ చాలా తీవ్రంగా ఆలోచించుకోవాల్సిన విషయం. దీనివల్ల ఏమవుతుందంటే పార్టీ రిప్యుటేషన్ పోతుంది, ముఖ్యంగా ప్రజల్లో నాయకత్వం మీద నమ్మకం అనేది కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది.